వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మనకు పెట్రోల్ సంక్షోభం తప్పదా? మన వాహనాలకు ఇక పెట్రోల్ కానీ డీజిల్ కానీ దొరకని పరిస్థితి ఏర్పడబోతుందా అంటే అవుననే అనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలకు సంబంధించి సమస్య ఏర్పడిన విషయం తెలిసిందే. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో ఆ దేశం చమురు నిల్వలు, చమురు సరఫరాను ఆగిపోయేలా హర్ముజ్ సంధిపై ఆ ఏరియాను తన నియంత్రణలో తీసుకోవడం, అక్కడి నుంచి గ్యాస్ సరఫరా ఆగిపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇండియాకు కూడా పెట్రోల్, గ్యాస్ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే అనేక చోట్ల ఈ సమస్య కనిపిస్తుంది. గ్యాస్ ఎలాగో దొరకట్లేదు, కమర్షియల్ గ్యాస్ అస్సలు దొరకట్లేదు. రేపు వాహనాల పరిస్థితి ఏంటి ఏమో, కొంత రేటు పెంచుతారేమో. రేటు పెంచిన పెట్రోల్ దొరుకుతుందా అన్నది ఇప్పుడు డౌట్. ఎందుకంటే ఇండియాకు రావాల్సిన పెట్రోల్ ఆగిపోయింది, దాదాపుగా ఆగిపోయింది. రష్యా నుంచి ఎంతో కొంత కొనుక్కుంటున్న దేశవ్యాప్తంగా పెట్రోల్ సరఫరా చేయలేని పరిస్థితిలో పెట్రోలియం కంపెనీలు ఉన్నాయి. రేటు పెంచుతారేమో కానీ పెట్రోల్ రావాలి కదా. ఆ పెట్రోల్ వస్తే తప్ప సమస్య పరిష్కారం అయ్యేలేదు. యుద్ధం ఆగిపోయే పరిస్థితి కనిపించట్లేదు. అనేక చోట్ల చమురు డిపోలే పేలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా పరిస్థితి ఇప్పటికే పక్క దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటించేశారు. పాకిస్తాన్లోనైతే లాక్డౌన్ విధించేశారు. అన్ని స్కూల్స్కు, ఆఫీసులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశారు. బంగ్లాదేశ్లో ఇదే పరిస్థితి, శ్రీలంకలో ఇదే పరిస్థితి. ఇండియా ఇందుకు మినహాయింపు ఎంత మాత్రం కాదు. కొంత పెట్రోలియం నిల్వలు మన దగ్గర ఉన్నప్పటికీ యుద్ధం సుదీర్ఘకాలంగా కొనసాగితే పెట్రోల్ మనకు దొరకడం కష్టమే. రేటు పెంచినా పెట్రోల్ దొరికే అవకాశం కనిపించట్లేదు. ఇప్పటికే చాలామంది పెట్రోల్ బంకుల వైపు బారులు తీరుతున్నారు. యుద్ధం ఆగిపోయే పరిస్థితి లేదు, పెట్రోల్ పోసుకుందాం, కనీసం వాహనంలో ట్యాంక్ ఫుల్ చేసుకుందామని చాలామంది ట్రై చేస్తున్నారు. కానీ ఇది ఎంతకాలం? యుద్ధం ఆగే అవకాశాలు ఎంత మాత్రం కనిపించట్లేదు. ఇండియాలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభుత్వం అనేక కీలక సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. పెట్రోలియం నిల్వల గురించి సమీక్ష చేస్తుంది. ఏం చేసినా, రేటు పెంచినా గల్ఫ్ దేశాల నుంచి పెట్రోల్ రావాలి కదా. అది ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. ఖచ్చితంగా పెట్రోల్ సంక్షోభం ఏర్పడే ప్రమాదం మనకు కనిపిస్తోంది.